అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోహనమదిలో. మోహనమదిలో ఛానల్కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు మేము అనుకోలేదండి. అసలు మీరు మా వీడియోస్ ఎందుకు చూస్తున్నారు, ఏం నచ్చుతున్నాయి మా వీడియోస్లో అని కొంతమంది వ్యూవర్స్ని అడిగితే అందరూ చెప్పింది ఒకటే జవాబండి. మన వీడియోస్ వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఇస్తుందని, వాళ్ళకున్న బిజీ లైఫ్లో ఒక 10 minutes మన వీడియో చూసినందువల్ల చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అని అన్నారు. గ్రీనరీ కానివ్వండి, మన పూలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి. మన ఈ చిన్న వీడియోస్ ద్వారా కొంతమందికి ఆనందం కలుగుతుందంటే ఇంకా దానికంటే ఏం కావాలి. మీకు దొరికే ఈ 10 నిమిషాల కనుల విందు మాకు వారానికి 2 రోజులు దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. The fresh Barbados cherry. Taste చేసి చెప్పినా ఎలా ఉందో. Last time you remember you had once. 3, 2, 1. Correct response. Good, bad, anything is fine. పుల్లగుందా? స్ట్రాబెర్రీలా లేదా? కొంచెం స్ట్రాబెర్రీలా. ఉంటుంది స్ట్రాబెర్రీలా. ఓకే. సవర్ ఏమో ఎంత. అచ్చా. పుల్లగా ఉంది కదా. ఓహో, మమ్మీకి నచ్చుతుంది అయితే ఇది. కలర్ వావ్, బ్లడ్, అది రక్తం. బాగుందారా? రక్తం తాగినట్టు తాగా. బేబీ పింక్ తినేసే దాని లోపల సీడ్ వస్తుంది. పెట్టేసుకో, నోట్లో పెట్టేసుకో. ఆ సీడ యూ హ్యావ్ టు పుట్ ఇన్ సైడ్ యువర్ మౌత్. అలా కాదు సీడ తినేది. పుల్లగా ఉంది. పెట్టేసుకో నోట్లో, పక్కన పెట్టుకో బుగ్గన. మెల్లగా తిను, మెల్లగా తినేసే పక్కన పెట్టుకో బుగ్గన. బాగుందా? అసలు మాట వరుస కన్నా తింటారా, టేస్ట్ చూస్తారా? ఫస్ట్ది మాట వరుస కన్నా ఇద్దరు. స్మెల్ అన్న చూపెట్టాల్సింది కదరా, అట్లీస్ట్ స్మెల్. వద్దులే, మహాప్రసాదం. థ్యాంక్ యూ. ఇంత హార్డ్ వర్కింగ్ ఫార్మర్కి అసలు ఫ్రూట్ టేస్ట్ చేసే ఇది కూడా లేదు. మేము చేయట్లేదా హార్డ్ వర్క్? చేశారుగా ఇప్పుడే, చేశారుగా ఇప్పుడు వరకు హార్డ్ వర్క్ ఇద్దరు. నేను ఇప్పుడు చేస్తుంది హార్డ్ వర్క్, చదువుకుంటూ. డిస్టర్బ్ చేస్తూ మధ్యలో వచ్చారు మళ్ళీ. అసలు ఎన్ని కాయలు ఉన్నాయి, దిష్టి తగులుతుందేమరా. ఇన్ని కాయలు అసలు పాపం సరిపోవట్లేదు ప్లేసు. అది ఇది చూడండి ఎలా అవుతుంది, కంప్రెస్ అయిపోతున్నాయి. చూడండి కంప్రెస్ అయిపోతుంది మొత్తం. పైన ఆ 2 హార్వెస్ట్ అనుకుంటా కదా. ట్విస్ట్ అండ్ వి ట్విస్ట్. ఇంకా ఉన్నాయా? సో ఈరోజు మునగాకు పప్పు చేస్తా అంది శైలు, అందుకని ఇలా కోస్తున్నా. ఓకేనా? ఫస్ట్ టైమా పప్పు చేయటమా? కాదు, మునగాకు. మునగాకు పప్పు ఫస్ట్ టైమే. ఎందుకు? బాగుంటుంది. మంత్కి ఒకసారన్నా తినాలంట. బాగుంటుందని మాకు తెలుసులే. నేను ఎలా చేస్తానన్నా? సరే పని చూడండి. నేను చేసిన తినకుండానే అయిపోతుంది. చాలు చాలు చాలు, ఒక పూటకే. అది పాడైతే నాకు సంబంధం లేదు. ఎక్కువ కోసేది ఎక్కువ కదా. ఎందుకు వేస్ట్ చేసుకోవటం? వెరీ హెల్దీ అంట. సో మనం కూడా
స్టార్ట్ చేస్తున్నాము. హెల్దీ హ్యాబిట్స్ 1 by 1 కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాము. సో అందులో భాగంగానే మునగాకు పప్పు ఈరోజు. ఎందుకంటే వేరే ఆప్షన్ ఏం లేదు మాకు. ఏం చేసుకుందాం అని ఒక అరగంట ఆలోచించాక ఈ ఆప్షన్ తట్టింది. నువ్వు ఫేసెస్ పెట్టక వెనకాల నుంచి. ఎండగా ఉంటే మిట్ట మధ్యాహ్నం 12ంటికి నన్ను ఇలా నడి ఎండలో నుంచోబెట్టి ఇది వస్తుంది సంతసించు, లేకపోతే ఎక్కడో ఒక అరగంట ట్రావెల్ చేసి వెళ్ళి రావాలి. ఇది వస్తున్నందుకు సంతసించు. ప్రీవియస్ వీడియోస్లో పూత రాలిపోతుంది దానిమ్మకాయ అని చెప్పాను. అయితే మన వ్యూవర్స్ చాలా మంచి సజెషన్ ఇచ్చారు. పూత పైన ఉన్నప్పుడు నీళ్ళు చాలా తక్కువ పట్టండి, 2-3 రోజులకు ఒకసారి పట్టండి అని చెప్పారు. సేమ్ వాళ్ళ అడ్వైస్ ఫాలో అయితే ఇదిగోండి రిజల్ట్స్. పూత నిలబడి కాయలు స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైజ్ అండి. మనం అడిగిన వెంటనే మంచి మంచి అడ్వైజెస్ ఇస్తున్నారు అసలు. చింతకాయలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. అవి చెట్టెక్కి కొడటానికి మనుషుల్ని మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ పద్ధతి ఏంటంటే వాళ్ళు కొట్టి ఇచ్చినందుకు 50% వాళ్ళు తీసుకుంటారు, 50% మనకి ఇస్తారనమాట. సగం సగం వాటా. ఎంత పెద్దగా ఉంది చూసారా అసలు ఫస్ట్ ఇల్లు దీని కింద కట్టుకుందాం అనుకున్నాము, కానీ గేట్ నుంచి చాలా దూరం అయిపోయిందని ఇప్పుడు కట్టుకున్న ప్లేస్ ఫైనల్ చేసాము. ఫామ్ తీసుకున్న కొత్తలో ఈ చెట్టు కింద ఒక కంటైనర్ హోమ్ పెట్టుకుందామని ప్లాన్ అలా అలా మారుతా ఇలా షేప్ అయింది మొత్తానికి. గిఫ్ట్ ఫర్ యూ. ఇలాంటి క్రేజీ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టేస్ట్ చూసి చెప్పు, రెడీ అయిందా లేదా చెప్పు ఒకసారి. టేస్ట్ చూసి చెప్పు. ఏది రాసిరా? ఇదిగో. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? క్లీన్ చేయలేదు. అయింది. టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూసేదేంటి? చింతపండు రెడీ అయితే నాకు చింతపండు ఇష్టం ఉండదు, చింతకాయ తింటా కానీ. బాగుంది. నీకు ఇష్టం ఉండదు కదా అసలు. బాగా పుల్లగా లేదు. బాగా పుల్లగా లేదా? సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక 45 రోజుల తర్వాత మన ఆనియన్ సీడ్స్ హార్వెస్ట్కి వచ్చాయి. ఆనియన్ సీడ్స్ ఎప్పుడూ తీయలేదండి, ఇదే మొదటిసారి. పువ్వు చూసారా ఎంత బాగుందో. ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, కనిపిస్తుందా నీకు? చూపిస్తాను మీకు నెక్స్ట్ ఏంటో. పోతుంది అంత గాలి. ఇలా గాలికి దానికి ఉన్న పొట్టంతా వెళ్ళిపోయి విత్తనాలు మాత్రమే కింద పడుతున్నాయి. వావ్. సరే అండి, శుక్రవారం 10:30కి హార్వెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఇక్కడి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.